భూపాల్పల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని మధ్యవర్తి అక్రమంగా తన పేరిట పట్ట చేయించుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘనపూర్ మండలం చేల్పూర్ శివారులో జరిగిన ఈ భూ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సర్వే నెంబర్ 26 ప్లాట్ బాధితుడు నాగేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమ్మకమే అతనికి శాపమైంది. చెమటోడ్చి దాచుకున్న సొమ్ముతో భవిష్యత్తు కోసం కొన్న భూమి ఇప్పుడు పరాయి పాలైందని ఒక సామాన్యుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణాపురం మండలం చేల్పూర్ శివారులోని సర్వే నెంబర్ 26లో గల ప్లాట్ నెంబర్ 5 మరియు 6లను దేవరకొండ కోమల భర్త నగేష్ తన సొంత డబ్బులతో కొనుగోలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న జక్కం రవికుమార్ తమను నిలువున ముంచేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయిస్తానని తన దగ్గర 5,50,000 రూపాయలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మాయమాటలు చెప్పి నమ్మించి ఆ భూమిని తన పేరు మీద పట్ట చేయించుకున్నాడని నాగేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సదరు ప్లాట్లలో ఇప్పుడు అక్రమంగా నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారని బాధితుడు వాపోతున్నారు. నాగేష్ మాట్లాడే మాటలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. నేను నా కష్టార్జితంతో సర్వే నెంబర్ 26లో 5-6 ప్లాట్లను కొన్నాను. దీనికి ఉత్తరాన దేవేందర్ ప్లాట్, దక్షిణాన 4వ నెంబర్ ప్లాట్, తూర్పున 18వ నెంబర్ ప్లాట్ సరిహద్దులుగా ఉన్నాయి. కానీ మధ్యవర్తి రవికుమార్ మమ్మల్ని మోసం చేసి తన పేరు మీద పట్ట చేయించుకున్నాడు. ఇప్పుడు అక్కడ అక్రమంగా కట్టడాలు కడుతున్నాడు. మాకు న్యాయం చేయాలని తమ ఆస్తిని అక్రమంగా కాజేసిన రవికుమార్ పై అధికారులు స్పందించి విచారణ జరిపి తమ భూమిని తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. న్యాయం జరగకపోతే ఉన్నత అధికారులను ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. కావాలి 15/7/2014 కొన్నాడు. 16 వరకు ఇది అతని భూమి అని మాకు తెలియదు. మేము కొన్న రోజు కూడా జక్కం రవికుమార్ అన్న మాకు చూడు 16 తర్వాత నేను రెగ్యులర్ చెప్తాను 2019లో 5,50,000 రూపాయలు రవికుమార్ ఇచ్చాను. అందరం వలసా భాస్కర్, తోట రవికుమార్, అశోక్, కామేష్, పేరు సాంబయ్య వీళ్ళందరం కలిసి ఇచ్చినాం. ఒక 2 సంవత్సరాలు పైసలు చూకొని ఈ పైసలతోటే నాది మా పేరు మీద కూడా జీవో ప్రకారం జాగానేది కాదని మా జాగానే చేసుకొని ఆయన పేరు మీద చేసుకొని మాకే కోర్టు నోటీస్ పంపి 23 నుంచి ఇప్పటివరకు మా తిరుగుతాడు. ఇస్తే 20 లక్షలు ఇస్తాను లేకుండా లేదు పంపిస్తా అంటారు. ఇస్తాం వాయిదా 20 లక్షలు అమ్ము అంటాడు. మీరు అమ్మడానికి ఉన్నారా? ఇప్పుడు అమ్మ పోతే ఏమంటాడు? నువ్వు ఎట్లుంటో చూస్తాను సంగతి చూస్తాను. 5,5 లక్షల రూపాయలు మా మామ అయితే ఇంటికి పిలిచినట్టు మా నాన్న పేరు కుండ పట్టి ఇంట్లో డబ్బుల కోసం మా మామ మా అతను మా మామ కొడితే మా అత్తకి ఎన్ని సంవత్సరాలు కొని ఇది 2014 15వ తారీఖు ఉన్నాం. 7వ నెల 15వ తారీఖు 7వ నెల 15వ తారీఖు 2014 ఉన్నాం. ఇక్కడికి స్థితురారు ఇక్కడ 15వ తారీఖు 7వ నెల 2014 జాగుకున్నాం. మేము మా మామగారు భవారపల్లి రాజయ్య, సనపు ఐలయ్య, రామకృష్ణపురి నివాసైన సింగర రిటైల్ కార్మికుడు 20,50,000 పెట్టి కొనుక్కున్నాం. ఈ భూమి ఎంత ఎన్ని గుంటలు? 375 గజాలు. ఇది 375 గజాలు మా జాగా. ఆ రిజిస్ట్రేషన్ రోజు 24 సర్వే నెంబర్ 24 డాక్యుమెంట్ నెంబర్ మాది 21 ఇది. మాకు సూర్యుడు సంతకం పెట్టింది కూడా రవికుమారే. ఈయన జక్కం రవికుమార్ సూర్యుడు సంతకం పెట్టింది. రవికుమార్ సూర్యుడు సంతకం పెట్టిండు. ఈ గొడవలు అయితే పక్క బిల్డింగ్ గుళ్ళ కూడా రెగ్యులర్ చేసుకుంటామన్నాడు. చేసుకుంటామంటే 5 పనిసి కింద పైసలు చేయండి, 35 లక్షలు కట్టాలి. ఆయనకి 25 లక్షలు ఫస్ట్ ఇద్దామంటే 5,5 లక్షలు నేను నా మామ మా భార్య ముగ్గురు కలిసి డబ్బులు ఇచ్చినాం. వలస భాస్కర్ కొనిచ్చిండు, తోట రవికుమార్ కూరచ్చాడు, అశోక్ అని నర్సంపేట ఆయనే, కామేష్ అని మంచిరాలు ఆయనే, పెరుపల్లి సాంబాయని రిటైర్మెంట్ ఇప్పుడు మొగలపల్లి ఉంటాడు. అందరూ కలిసి 25 లక్షలు ఇచ్చినాం. మాది 5,5 లక్షలు ఇచ్చినాం. ఆయనకి ఏమైందన్నా పని కాలేదు అంటే 5,000 అన్నాడు. సరే ఈ లోపు మన 22 మా నాన్న చనిపోయారు. నేను ఇంటికాడ కుండ పట్టిన మా మామ డబ్బులు వస్తే గుబ్బులు వేసుకుంటుంది. మా మామ డబ్బులు ఎక్కడ సాగులో లేదు, సాగు అవుతా లంచ్లో డబ్బులు వస్తాను, నువ్వు డబ్బుల కోసం రావద్దు ఇక్కడికి, ఈ డబ్బులు లేవు పో మొత్తం ఖర్చు అయిపోవాలన్నాడు. ఆయన ఇద్దరు కొట్టిండట అన్న. అమ్మ నాన్న ఇద్దరింటికి పిలిచి ఆయన ఇద్దరు ఇంట్లో వేసి కొట్టిరు. అమ్మని కొట్టేసరికి ఆమెకి టెన్షన్ ఒకటి అయిపోయి అప్పుడు పెరాలసిస్ లాగా వచ్చేసింది. అమ్మని చూసుకునేటప్పుడు ఆడపిల్లలు మా నాన్నకి పెద్దదాన్ని మా ఆయన సింగరేణిలో చేస్తారు. ఈ డబ్బుతోనే వాళ్ళకి వచ్చే పింఛన్తోనే ఆమెకు రోగాలకు రొప్పులకే సరిపోతాయి. ఆమెకి ఏమైనా కావాలంటే డబ్బులు పెట్టడానికి కూడా మా దగ్గర స్తోమత లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బిడ్డలు ఎవరు పెట్టరు. అల్లుళ్ళ వాళ్ళ భర్తల దగ్గర డిమాండ్ చేయాలంటే చేయలేరు. ఈ భూమితో ఏమైనా లాభం వస్తే మా అమ్మ చూసుకోవచ్చు అన్న ధైర్యంతో నేను పట్టుకున్నా. మా చెల్లెలకు కూడా ఎంత డబ్బులు ఇచ్చేసినా అదేదో కొట్లాడేది నేను కొట్లాడితే లోకల్ ఉన్నా కదా అక్క నువ్వు తీసుకోని చెప్పేసి ఆ చెల్లెలు కూడా నాకు సపోర్ట్ చేసిర్రు. చేసినందుకు అది తీసుకున్నందుకు ఆయన ఇట్లా ఇంకా ఆగం చేస్తాడు. ఎక్కడికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా వాళ్ళందరూ కొనేస్తాడు. ఆయన కొన్ని కోట్లకు ఉన్నాడట, మాకు తెలియదు. మరి మాకైతే డబ్బులు మేము మిడిల్ క్లాస్
పసుపుల నీ పేరు నా పేరు దేవరకొండ నగేష్. నీ పేరమ్మా కోమల అంటే నీ పేరిట ఉందా భూమి నీ పేరిట ఉందా అంటే ఫస్ట్ మా మామ పేరు మీద మేము మార్చుకున్నాం మేము. మీ మా పేరు ఏం పేరు భవాలపల్లి రాజయ్య, బావనపల్లి రాజు సన్న పైలయ్య. అమ్మకి బెరాల్సి వచ్చేసరికి ఆయనకి తిరిగి ఓపిక లేదు. నేను చూసుకుంటా అని చెప్పేసి నా పేరు మీదకి చేపించుకున్నాం. అది ఇటు దగ్గర ఈయన కోర్టు నోటీస్ మాకు 2023లో నోటీస్ పంపింది మాకు. మా మామకి ఏ లాయర్ దగ్గర పోతే ఆ లాయర్ని డిస్మిస్ చేసేస్తాను. ఇక నువ్వు ఆగానే మేము చూసుకుంటాం అంటే వాళ్ళందరూ డిసైడ్ చేస్తే 3 లాయర్ పెట్టినారు. కోర్టు ఏమంటుంది 3 వాయిదాలు పరిధిలో కాగితాలు తెమ్మన్నది. 3 వాయిదాలు అయిపోయినాయి. జడ్జి మేడం 3 నెలలు రిలీఫ్ లో. ఇప్పుడు జడ్జిమెంట్ ఉండగా వీళ్ళు అయ్యరాదు కదా, మీరు కోర్టులో చెప్పారా మరి ఇట్లా మాది వెళ్ళకుండా ఎత్తురని? ఫస్ట్ తారీఖు వచ్చింది, మళ్ళీ అర్ధగంటలో వెళ్ళిపోయినా ఆమె. జడ్జి గారు లేరు. నువ్వు ఏం చేసుకుని చేసుకొని సావదే కానీ ఇప్పుడు ఉన్న సీన్ నడుచు బీహార్ లో ఉన్నాడు. శ్రేష్పారం అంటాడు ఆయన అన్నారా వీళ్ళు అన్నారా? బీహార్ ఈ సీన్ అంటాడు. అన్న ఎందుకు వస్తానన్నా నీళ్ళు కనపడుతుంది నేసేస్తారన్నా నన్ను అన్నాడా? నేను వచ్చినా మేము ఇక్కడికి ఓకే చెప్పిన మా ఊరు నాకు మీకు ఇవ్వమంటారు అంటే ఎస్ఐ గారు మేము వాళ్ళు కంప్లైంట్ పెడితే మేము కంప్లైంట్ ఏ ఎస్ఐ అంటే ఎవరు? గన్పూర్ ఎస్ఐ. ఏం పేరు? అశోక్ ఆయన పేరు. అశోక్ అని ఎస్ఐ. ఆయన వేసుకోమని ఈయన చెప్పిండు. రవికుమార్ చెప్తే రవికుమార్ వీళ్ళకి చెప్పినట్ట. మేము వస్తే మాకు ఎస్ఐ గారు అండ ఉంది మాకు అది వేసుకోమన్నాడు. నిన్న మమ్మల్ని ఆగమంటాడు, వాళ్ళని వేసుకోమంటాడు. వారం రోజులు సోమవారం ఆదివారం తిరుగుతాను. మరి ఎస్ఐ గారికి మీరు పిటిషన్ ఇచ్చిరా? కంప్లైంట్ ఇచ్చిండు మా మీద. ఇంకా మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిరమ్మా మీరు? ఎస్ఐ గారిని వెళ్తే ఏమన్నాడు? ఎస్ఐ ఏమన్నాడు? మాట్లాడతామన్నాడు ఆయన. నిన్న పొద్దున పోతే సాయంత్రం రమ్మన్నాడు. సాయంకాలం వచ్చేసరికి రివ్యూ పోయింది. మళ్ళీ ఆయన సాయంత్రం రివ్యూలో పోయిన ఆయన. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీకు కావాల్సిన న్యాయం. ఓకే ఓకే. మీకు పేపర్లు అయితే అన్ని ఉన్నాయి కదా? అన్ని పేపర్లు ఉన్నాయి. ఆయన జాగ్రత్త. జడ్జి గారు ఏమంటారు చూపించినాక? 3 వాయిదాలు అయినాయి. ఒరిజినల్ కాగితాలు తీసుకురావే రవికుమార్ అని వాళ్ళ లాయర్ వేషాల వాళ్ళ లాయర్ చెప్తే 3 వాయిదాలు అడిగినాడు. 1 పోయి 2 పోయి 3 పోయినాయి. ఒక 2 వాయిదాలు అయితే మాకైతుంది. మాకు అయ్యే టైంలో ఏంటంటే ఈ చుట్టూ పింఛన్ వేసిండు, మట్టి పోసిండు. ఓకే. ఇక మేము కోర్టులో ఉంది కాబట్టి ముట్టద్దు అన్నట్టుగా మేము ముట్టుకోలే. ఇక మట్టి పోసినా మేము వెళ్ళే, చేసినా మేము వెళ్ళే. మన కోర్టు దగ్గర కేసు అవుతుంది కదా మా మీద. దాన్ని చూసుకొని ఇప్పుడు దీని పేరు కూడా మొత్తం కబ్జా చేసేది అన్నట్టుగా.